స్వామికి శ్మశానవాసి అని పేరు. అలా ఆయన కీర్తించబడటంలోని అర్థం ఏమిటి అంటే, నాకు గొప్పవాళ్ళు పేదవాళ్ళు అనేది లేనే లేదు, అధికమైన వారు తక్కువ వారు అనే భేదం కూడా లేదు. ప్రతివారు నా వద్దకే వస్తారు. నేనే అందరికీ గమ్యునుడిని కనుక నన్ను గుర్తించి నన్ను పట్టుకోండి అని ఆ నామం ద్వారా బోధిస్తున్నాడు. ఇక స్వామికి పార్వతీపతి అని పేరు. ఆయన అలా స్మరించబడటానికి ఇలా ఒక అర్థం ఉంది. పార్వతీదేవి ప్రకృతిలోని సౌందర్యాన్ని తీసుకొని రూపాన్ని ధరించింది. ఆ పార్వతికి శివుడు మొదటనే వశుడు కాలేదు. ఆమె యొక్క అందచందాలు సేవలు కూడా పరమేశ్వరుని మెప్పించలేకపోయాయి. దీన్ని పార్వతీమాత గ్రహించింది. ఆయన తపస్సుకే లొంగిపోతాడు, అందచందాలకు లొంగడు కదా అని తెలుసుకుంది. కేవలం ఆకులను మాత్రమే తింటూ అతి ఘోరమైన తపస్సు చేసి అపర్ణ అయింది. అప్పుడు ఆ తపస్సుకు శివుడు కరిగి తన అర్ధశరీరాన్ని పార్వతికి ఇచ్చాడు. అర్ధనారీశ్వరుడై ప్రసిద్ధికెక్కాడు. ఇక భస్మాంగుడు అనే తన నామములోని రహస్యాన్ని ఇలా సూచించాడు. భస్మం అంటే విభూతి, విభూతి అంటే ఐశ్వర్యం. నేను మీకందరికీ ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాను అని చాటాడు. ఇలా స్వామి యొక్క ప్రతినామానికి అర్థం ఉంది. అందులో ఆయన రహస్యంగా బోధించిన తత్వార్థం దాగి ఉంది. అటువంటి శివుడు లోకరక్షణ కోసం నిలిస్తే ఆయన కుటుంబం కూడా ఆయననే అనుసరిస్తూ నిలిచింది. అంటే ఆయన భార్య అయినటువంటి పార్వతీదేవి భక్తులకు శక్తి ప్రసాదిస్తూ ఉంది. రెండవ భార్య అయినటువంటి గంగాదేవి భక్తులను పవిత్రులను చేస్తూ ఉంటుంది. ఇక ఆయన పుత్రుడైన గజముఖుడు విఘ్నాలను హరిస్తూ ఉన్నాడు. ఆయన రెండవ పుత్రుడైనటువంటి షణ్ముఖుడు జ్ఞానాన్ని ప్రసాదిస్తూ ఉన్నాడు. ఆయన వాహనమైనటువంటి నందీశ్వరుడు భగవంతుడి యందు ఎలాంటి భక్తిని కలిగి ఉండాలో తెలుపుతూ ఉన్నాడు. ఇలా ఆ విశ్వనాథుడు తన కుటుంబంతో సహా విశ్వానికి మేలు చేస్తూ ఉంటాడు. ఆయనకు సంబంధించిన ఈ శివరాత్రిని వినియోగించుకోండి. ఈ రోజున ఏ కొద్దిగా అయినా మంచి పని చేయండి, కొద్దిగా అయినా శివ పూజ చేయండి, చెముడు నీటితో అయినా శివుడికి అభిషేకం చేయండి. ఏకబిల్వం శివార్పణం అంటూ ఒక బిల్వపత్రాన్ని అయినా శివుడి మీద ఉంచండి. శివనామాన్ని కీర్తించండి. శివుడి యొక్క దృష్టి మీ మీద ప్రసరించి మీ జన్మ ధన్యమవుతుంది. మీ కోరికలు తీరుతాయి. సత్ అంటే ఎలాంటి ఆధారము లేకుండా తనంతట తానుగా ఉన్నది అని అర్థం. చిత్ అంటే అలా తానుగా గలది ఎందుకు ఉంది అనే విషయాన్ని బోధిస్తుంది. ఇలాంటి ఉత్తమమైన సచ్చిదానంద స్థితిని ఈ శివరాత్రి పండుగ అనుగ్రహిస్తుంది. ఆ శివానుగ్రహం మీపై ప్రసరించుగాక అని ఆశీర్వదిస్తూ ఓం నమః శివాయ చెప్పండి. ఓం నమః శివాయ.